అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న లెజినోవా గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తలనీలాలు అర్పించారు. సో దీంట్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెగ ట్రోల్ చేస్తా ఉన్నారు. అసలు దీంట్లో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ కొడుక్కి ఏదో ప్రమాదం అయితే దాంట్లోకి వెళ్ళి క్యూర్ అయ్యాడని చెప్పి ఆ తల్లి తలనీలాలు అర్పించింది. దీంట్లో తప్పేం లేదే. ఇక్కడ మనము ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయి ఉండి హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి తలనీలాలు అర్పించింది అంటే అది మామూలు ముచ్చట కాదు. ఇక్కడే ఆమె స్థాయి ఏంటో అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు కొంతమంది స్థాయిల గురించి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతమని భారతిరెడ్డి కానీ ఏ రోజైనా హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తిన్నట్టు మీరు ఎప్పుడైనా చూసిలా? నేనైతే ఇప్పటివరకు అసలు చూడాల. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాను, హిందూ దేవుళ్ళని నేను రక్షిస్తాను, హిందువులను రక్షిస్తాను, హిందువుల కోసం నేను పోరాటం చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇది పక్కన పెట్టేద్దాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతమని భారతిరెడ్డి టెంపుల్కి రావడం ఇష్టం లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీ అందరికీ తెలుసా? జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం సంక్రాంతికి భారతిరెడ్డికి టెంపుల్ రావడం ఇష్టం లేకపోతే ఆ టెంపుల్ ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి మన జగనన్న. గట్లాంటి వ్యక్తి మన హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు చూడు, అక్కడ ఒప్పుకోవాలి జగన్ గురించి. సో ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్న లెజినోవా గారు తలనీలాలు అర్పించారని చెప్పి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ చూసి కామెంట్ చేసి వెళ్ళండి. ఫస్ట్ అయితే మీకు కొన్ని ఫోటోలు చూపిస్తుంది, దాని తర్వాత మాట్లాడుకుందాం. సో మన అన్న లెజినోవా గారు తలనీలాలు అర్పించి అక్కడ అన్నదానాలు చేస్తూ ఉన్నారు. సో జనాలతోటి కూర్చొని తినడము, అన్నం వడ్డించడము. ఇక్కడ అన్న లెజినోవా గారు అంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు కొన్నితర మార్క్ శంకర్ పేరు మీద 17 లక్షలు డొనేట్ చేసిరు అన్న లెజినోవా గారు, పవన్ కళ్యాణ్ గారు. మన జగన్మోహన్ రెడ్డి సత్యమణి భారతిరెడ్డి కానీ ఏ రోజైనా హిందూ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇంత డొనేట్ చేస్తున్నా, నేను ఒక 10 రూపాయలు డొనేట్ చేస్తున్నా, 1000 రూపాయలు డొనేట్ చేస్తున్నా ఇట్లని చెప్పి చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఆడికి వచ్చిన పైసలు మొత్తం దొప్పుకుంటా తిన్నారు. మనం రీసెంట్గా చూసినాం తిరుపతి లడ్డు కేసు. సో అది పక్కన పెట్టదు, ఇంకా ఫోటోలు చూపిస్తాను నేను. ఇది మన జగనన్న లాస్ట్ అని చెప్పినా కదా, సంక్రాంతికి సెట్ వేసి అక్కడ పూజారితోటి వేయించుకుంటా ఉన్నాడు. అక్కడ దాంతో ఏం కాదండి జగన్ గారు, అది పక్కన పెట్టేద్దాం. ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం సెట్ ఇది కూడా. అక్కడ మన భారతిరెడ్డి గారు అక్కడ నిలబడ్డ వ్యక్తులు చూడండి, ఆ వ్యక్తి మొక్కుతా ఉన్నాడు, మన భారతిరెడ్డి ఏమో ప్రేయర్ చేస్తా ఉంది. మీరు ఇక్కడ కూడా మీ మతాలని పూజిస్తూ ఉన్నారు, వేరే మతాలని రెస్పెక్ట్ ఇచ్చుడు కూడా లేదు మీకు, అది కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు కొన్ని కామెంట్లు వస్తున్నాయి కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్న లెజినోవా గారి గురించి కొన్ని కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే కొన్ని కామెంట్లు వినిపిస్తాను నేను. గుడి సెట్టు వేసే వాళ్ళకి ఏం తెలుసు టీటీడీ విలువ? అవును, నిజంగా గుడి సెట్టు వేసే వాళ్ళకి ఏం తెలుసు టీటీడీ విలువ? హిందూ దేవుళ్ళ గురించి, హిందూ మతాల గురించి ఏం తెలుసు? గుడి సెట్టి వేసినంత మాత్రాన వాడు హిందువు కాదు, గట్టిగా మొక్కినంత మాత్రాన వాడు భక్తుడు కాదు. దాంట్లో కూడా కొంతమంది దొంగ భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. తిరుమల స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన అన్న కొణిదల గారు అంటే అన్న లెజినోవా గారు. తిరుపతి భక్తులకి అందరికీ అన్నదానం పెట్టించింది అన్న లెజినోవా గారు. ఓకే, ఈరోజు తిరుమల అన్నదాన ప్రసాదానికి మార్క్ శంకర్ పేరుపై 17 లక్షలు డొనేట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు విచ్చలవిడిగా పైసలు ఎక్కడ పడితే అక్కడ డొనేషన్లు చేసుకుంటా పోతారు. రీసెంట్గా తిరుపతిలో కూడా 17 లక్షలు డొనేషన్ చేసిన. మరి మన జగనన్న డొనేషన్లు చేసిన పేరుతోనే కానీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. రీసెంట్గా విజయవాడ వరదల్లో 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చిన, ఆ పైసలు ఆడిపోయినా ఇప్పటికీ తెలియదు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కామెంట్ చేస్తా ఉన్నారు చూడండి మీరు. 100% ఆవిడ తిరుమల దర్శనాన్ని పీకే రాజకీయాలకి వాడుకుంటున్నాడు, అందులో అస్సలు అనుమానం లేదు, చూస్తూ ఉండండి, త్వరలోనే కొత్త డ్రామా చేయబోతున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గిట్లాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇది దేవుళ్ళ పేరు మీద కూడా గిట్లాంటి కామెంట్లు చేస్తే మీకు పాపం తగిలిపోతారు. సరే, ఇంకో పెడదాం. నాకు ఇంకో సందేహం, ఆమె గతంలో బీఫ్ తిని ఉంటుంది కదా, క్రిస్టియన్ని ఎలా రాణించారు? ఆమె పెట్టే భోజనం ఎలా తింటున్నారు? మరి మన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్రిస్టియనే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా చాలాసార్లు తిరుపతికి వెళ్ళిండు, అక్కడున్న అన్నదాన ప్రసాదం కూడా చాలాసార్లు తినిపించిండు, తిన్నాడు కూడా. మరి మన జగన్మోహన్ రెడ్డి కూడా గట్లని అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక క్రిస్టియనే, మేబీ గట్లాంటి వాళ్ళు అందరూ తినే ఉంటారు. మరి గట్లాంటి వాడిని బయటికి ఎందుకు రానిచ్చారు, తిరుపతికి ఎందుకు రానిచ్చారు? ఒక్కసారి కామెంట్ పెట్టేటప్పుడు మన నాయకుడు ఎలాంటి వాడు, మన నాయకుడు ఎలాంటి పనులు చేసినో కూడా తెలుసుకొని ఉండాలి. మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు తిరుపతిలో గోవులు చనిపోతున్నాయి గిట్లని చెప్పి. ఒక్కసారి తిరుపతి జోలికి పోతేనే ఒక వ్యక్తి పైకే పోయిండు, మళ్ళీ ఇంకో వ్యక్తి 151 నుంచి 11కి వచ్చిండు, ఇంకోసారి వెంకన్నస్వామి జోలికి వస్తే ఆ 11 ఉండదు గిట్లని చెప్పి కూడా నేను అంటున్నాను. సో ఇది పక్కన పెట్టదాం. నాకేదో డౌట్గా ఉంది. సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, గాయాలు కావడం, మనకు ముందే వచ్చి తలనీలాలు ఇవ్వడము, అన్నదానాలు చేయడం అందుకు సంతోషమే, కానీ గోహత్యలుది టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏమైనా ఉండొచ్చు. ఇది ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్కి, అన్నదానాలు చేయడానికి, గోహత్యలు అవ్వడానికి, దీనికి అసలు అన్న లెజినోవా గారు దానికి కారణం ఏంటి? మీరు చెప్పే కామెంట్లు, మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే తినేటప్పుడు తిండి ఉండాలి కానీ ఉండొద్దు, గట్లుంది. ఇంకొకటి, ఫైర్ యాక్సిడెంట్ అయితే తిరుపతిలో గుండు కొట్టించడం ఏంటి? అంతా ఆ డ్రామాగాడి నాటకాలు. కాకపోతే ఏ డ్రామాగాడి నాటకాలు గురు? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు డొనేషన్లు చేసిన పైసల గురించి మాట్లాడుకుంటే ఈ రోజంతా టాపిక్ అదే అవుతుంది. మరి మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి డొనేషన్ చేసిన పేర్లు ఏమైనా ఉన్నాయా? రీసెంట్గా నేను మళ్ళీ చెప్తున్నాను,
విజయవాడ వరదలకి ₹1 ఇస్తా అని చెప్పి అన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ఇవ్వలా. ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడే వాడే లేడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆ పైసలు ఎవరికి పోయారో ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సిగ్గుండాల. దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు, దేవుళ్ళకి పూజించే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు సిగ్గు సరం లేకుండా మాట్లాడుతున్నారు. కానీ ఒక క్రిస్టియన్ అయి ఉండి హిందూ దేవుళ్ళ దగ్గరికి వచ్చి మొక్కిన చూడు, ఆమెకి మొక్కాల, ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వాలా. మీకు ఎట్లాగనో రానికి చేత కాదు, హిందూ దేవుళ్ళకి ఎవరైనా డొనేషన్లు చేసిన వాళ్ళ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇవ్వరు, వచ్చిన దాంట్లో పైసలు దొబ్బి తింటారు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు మళ్ళీ కామెంట్లు చేస్తూ ఉన్నారు. పావులగాడు నిజమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడు ఎలా అవుతాడు? వాళ్ళ అబ్బాయి పేరు మార్క్ శంకర్. మార్క్ క్రిస్టియన్ పేరు, శంకర్ హిందూ పేరు. పావులగాడు రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు, ప్యాకేజ్ గాడికి నమ్మకూడదు. ఇక్కడ మీరు ఒకటి గమనించారు, పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, నా మతాన్ని నేను పూజిస్తాను, పరమతాన్ని నేను గౌరవిస్తాను ఇట్లని చెప్పి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సరే, మీరు చెప్పినట్టు మార్క్ క్రిస్టియన్ పేరు అయితే శంకర్ అనేది హిందూ కదా, మరి ఇద్దరిని కలిసి హిందువుల్ని క్రిస్టియన్స్ అందరినీ కలుపుకుంటా పోతే సరిపోతుంది కదా. కొంతమంది క్రిస్టియన్స్ ముసుగులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన పనులు గిట్లాంటి కామెంట్లు అనవసరంగా చిన్న చిన్న పోరాగాళ్ళని బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. సిగ్గుండాలి కొద్దిగానా. ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే ఒక కామెంట్, ఇది మీకోసమే తీసుకొచ్చింది నేను. అమ్మని చెల్లిని బాబాయిని మోసం చేసింది ఎవరు? అమ్మని చెల్లిని బాబాయిని మోసం చేసింది ఎవరు? అమ్మ మీద కేసేసిండు, చెల్లి మీద కేసేసిండు, బాబాయిని ఏకంగా లేపిచ్చేసిండు మీ అన్న బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది, హిందువులందరూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. అదే బీజేపీ పార్టీ లేకపోయి ఉంటే ఈ పార్టీకి పాకిస్తాన్ చేతిలో మన జుట్టు ఉంటుండే. బీజేపీ పార్టీ అనేది మామూలు ముచ్చట కాదు. మీకెవరికి తెలియకపోతే సరిగ్గా తెలుసుకొని మాట్లాడండి. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు హిందూ దేవుళ్ళని పూజిస్తారు, వేరే మతాలని గౌరవిస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన జగన్మోహన్ రెడ్డికి అది కూడా రాదు. నా మతాన్ని నేను 4 గోడల మధ్య నేను పూజిస్తాను, వేరే మతాన్ని రెస్పెక్ట్ ఇస్తాను, నేను మానవవాదిని ఇట్లని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతాడు. ఫస్ట్ ఒకటే పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డితో ఒక్కసారి టెంపుల్కి వచ్చి అక్కడ ఉన్న పూజారులు తీర్థం పోస్తారు, ఆ తీర్థం దాగి ప్రసాదం తిని దాని తర్వాత మాట్లాడమని చెప్పు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. క్రిస్టియన్ ముసుగులా హిందువులని తిట్టడము, హిందువుల గురించి తప్పుగా మాట్లాడడం కాదు, సరిగ్గా తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.